భారీ బడ్జెట్ తో నిర్మించిన రామ్ చరణ్ నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ బెనిఫిట్ షో ఇప్పుడే నల్గొండ పట్టణంలో ఇప్పుడే మొదలుపెట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా యువత మొత్తం కూడా సినిమా చూసి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా మనం కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. సినిమా ఏ విధంగా ఉంది, సినిమా రివ్యూ ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. పెద్ద ఎత్తున ఉదయం 4 గంటలకు కూడా బెనిఫిట్ షో చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉందన్న సినిమా? ఎట్లా ఉంది? బాగుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 4:30. బాగుంది. సినిమా బాగుందని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు వార్త షో ముగించుకొని కూడా బయటకు వస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో కూడా మూవీ నిర్వహించిన పరిస్థితి ఉంది. గేమ్ చేంజర్ సంక్రాంతి పండుగకు కానుకగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సినిమా ఏ విధంగా ఉంది, సినిమాకి సంబంధించి కూడా మొత్తము డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరు కూడా ఇప్పటికే బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏంటి సినిమా ఇప్పటికే అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది, ఏంటి అనిపిస్తుంది చెప్పండి. ఏంటి సినిమా ఎట్లా ఉందన్న? వాళ్ళే రైట్. మరి కొంతమంది ఎట్లా ఉందన్నా? మస్తుంది. రైట్ చెప్పండి సినిమా నైస్. ఎట్లా ఉందన్న సినిమా? ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉందన్న సినిమా? ఎట్లా ఉందన్న? ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 4 గంటలకు. రైట్. ఎట్లా ఉందన్న సినిమా? ఎట్లా ఉంది? సూపర్ ఉందన్న. రామ్ చరణ్ చాలా ఫైట్స్, సినిమా సాంగ్స్, స్టోరీ ఎట్లా ఉంది? బాగుందన్న. సంక్రాంతికి చూడదగ్గ సినిమానేనా? అవునన్న. సంక్రాంతి హిట్ అన్న, ఫుల్ హిట్. పాలిటిక్స్ మొత్తం అన్న ఒక సాంగ్ మిస్ చేసిండన్న. ఆ సాంగ్ మామూలుగా ఉండదు. ఆ సాంగ్ కోసం సినిమాకి వస్తే ఆ సాంగ్ తీసేసిండు. మొత్తం జగన్ మామ ఏం తింటుండు, జగన్ మామయ్య అయితే అంబులెన్స్ పెట్టిండు, అయ్యా పెట్టిండు. జై జగన్ మామయ్య. సూపర్. మెసేజ్ లో బాగుంది. స్టోరీ అనేది 100% బాగుంది. భారీ బడ్జెట్ తో కూడా నిర్మించిన పరిస్థితి కనపడుతుంది. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కూడా బడ్జెట్ తో నిర్మించిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది సినిమా? 100% చాలా బాగుంది. పుష్ప రికార్డ్స్ కూడా 100% బ్రేక్ చేస్తానని ఆశిస్తున్నాం. చాలా బాగుంది. మెసేజ్ కూడా మంచిగా ఉంది. రాజకీయంగా కూడా మనకు ఏదో రకంగా చేయాలనే తపనతో చూపించిండు. 100% బాగుంటుందని ఆశిస్తున్నా. రికార్డు కూడా బాగుంటుందని ఆలోచిస్తున్నాం. బ్రేక్ చేస్తుంది, బరాబర్ బ్రేక్ చేస్తుంది. గేమ్ చేంజర్ సూపర్ ఉంది. ఫిలిం సూపర్. చాలా అద్భుతంగా ఉందని చెప్తున్న పరిస్థితి. సినిమా మెగా ఫ్యామిలీ, మెగా హిట్. ఒక మెసేజ్ సినిమా. రామ్ చరణ్ మెసేజ్ ఇవ్వాలంటే ఒక మెగా ఫ్యామిలీ మెసేజ్ ఉంది ఈ సినిమాలో. సూపర్ హిట్. రైట్. మరి కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉందన్న మూవీ? ఎట్లా ఉంది? ఎట్లా ఉందన్న? సూపర్. ఎట్లా స్టోరీ ఏంటి? స్టోరీ అంటే ఇప్పుడు మామూలుగా బయట రాజకీయాలు మంచి మెసేజ్ ఇచ్చిండు శంకర్ గారు. భారీ బడ్జెట్ తో కూడా సినిమా నిర్మించిన పరిస్థితి కనపడుతుంది. ఎట్లా హిట్ అవుతుందంటారా? హిట్ అవుతుంది. బాగుంది సినిమా. రైట్. ముఖ్యంగా కూడా బెనిఫిట్ షో ఇప్పుడే ముగిసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అభిమానులు కూడా ఎవరైతే చిరంజీవికి సంబంధించిన, రామ్ చరణ్కి సంబంధించిన అభిమానులు కూడా మూవీ చూసి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. కేరింతలు కొట్టుకుంటూ కూడా ఉదయం 4 గంటలకు కూడా బెనిఫిట్ షో ప్రారంభమైంది. ఇప్పుడే ముగిసిన తరంలో వీళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వారందరూ కూడా వచ్చి చూసిన పరిస్థితి. అడుగుదాం మూవీ ఎట్లా ఉంది అని రివ్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మొత్తం కూడా గేమ్ చేంజర్ మూవీ ఏ విధంగా ఉంది? బెనిఫిట్ షో చూస్తున్నారు. ఓకే, పర్వాలేదు. రాజకీయం గురించి వివరించడం జరిగింది మూవీలో. చాలా బాగుంది, మాకైతే నచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మించారు సినిమా. ఎట్లా అనిపిస్తుంది? సంక్రాంతి కానుకగా వస్తుంది. పర్వాలేదండి, చాలా బాగుంది మూవీ. ప్రజలకు పుష్ప 2 ను బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఎట్లా అనిపిస్తుంది? అది చూడాలి సార్, చూడాలి. చెప్పండి. పుష్ప దేనికి మరి కాదు, రామ్ చరణ్ ఒకటే ఇంకంతే. ఏం చెప్పేది? చెప్పండి. నేను చూడలే అన్న. ఇక బ్లాక్ మాస్టర్ అన్న, గేమ్ చేంజర్, బ్లాక్ విస్టర్ అంతే బాగుంటది. తగ్గేది సూపర్ హిట్. రైట్. చాలా వరకు కూడా అద్భుతంగా ఉంది మూవీ అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చెప్పండి ఎట్లా ఉంది సినిమా? మన డిప్యూటీ సీఎం చెప్పినట్టు కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్నాం సినిమా. గేమ్ చేంజర్. ఏంటి పుష్ప 2 ను కూడా బ్రేక్ చేయబోతుందా? పక్కా బ్రేక్ చేస్తాం. డైలాగ్స్ ఏమున్నాయి? ఎట్లా? అంతా డెట్ బుల్లెట్. బాగుంది సినిమా మాత్రం. ఎంజాయ్ చేసిన మొత్తం మస్తు ఎంజాయ్ చేసిన. కిరాకులు సినిమా మాత్రం మస్తుంది. మన పవర్ స్టార్ చెప్పినట్టే బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది సినిమా అంతా. చూస్తున్న పరిస్థితి కనబడుతున్నది. మొత్తం కూడా అభిమానులు కూడా సందడి చేస్తున్నటువంటి కేరింతలు కొడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా బెనిఫిట్ షో కూడా ప్రారంభమైంది. ఏదైతే పుష్ప 2కు సంబంధించి ఆ బెనిఫిట్ షోలు కూడా కొంచెం గందరగోళ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. బెనిఫిట్ షోలు ఉంటాయా, రద్దు అవుతాయని కూడా కొద్దిగా ఆందోళన ఉన్న ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే గేమ్ చేంజర్ మూవీకి కూడా బెనిఫిట్ షో కూడా ప్రారంభమైంది. ఆల్రెడీ ముగిసిన పరిస్థితి
పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సినిమా అద్భుతంగా ఉందని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మరికొంతమంది ఉన్న వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చోటు సినిమా ఎట్లా చూసావా? ఎట్లా ఉంది చెప్పు. మస్తుందా? పాటలు బాగున్నాయా? డైలాగ్స్ బాగున్నాయా? ఏంటి రైట్ మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. సినిమా చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి కూడా మరొక షో కూడా ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏది ఏమైనా కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే సంక్రాంతి కానుగా వస్తున్న గేమ్ చేంజర్ మూవీ మాత్రమే అద్భుతంగా ఉందని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.